ఏపీపీటీడీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. రెడ్ బ్యాడ్జీలు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని విభాగాలలో ఖాళీలను భర్తీ చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. డివి స్వామి, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ రోజున ఏపీజేఏసీ ఆర్టీసీలో భాగంగా రెండో రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమంలో 1 and 2 డిపో కార్మికులు, అట్లాగే పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి కార్మికులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ రోజున మొత్తం మీడియాలో మొత్తం కూడా చెప్తా ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది అనేటువంటిది. కరెంటు బస్సులను తీసుకొచ్చేసి మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. కరెంటు బస్సులకి ఏపీజేఏసీగా మేము వ్యతిరేకం కాదు, కానీ కరెంటు బస్సులని ఆర్టీసీ ద్వారా మాత్రమే నిర్వహించాలి. అట్లాగే గుంటూరు 2 డిపో ఈ రోజున మొత్తం కూడా కళావిహీనమై మొత్తం పగలగొట్టబడి ఉంది. మరి ఈ గుంటూరు 2 డిపో లాగానే మరి నెల్లూరు 2 డిపో, మంగళం డిపో, అట్లాగే కొన్ని డిపోలను ఇంకా మూసివేయడం జరిగింది. ఈ డిపోలని వెంటనే తెరిపించాలని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఆర్టీసీలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద జేఏసీగా అనేక సార్లు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండంలో ఇచ్చినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. అందులో ప్రధానంగా ఆర్టీసీ కార్మికులకు శ్రీశక్తి తర్వాత వచ్చినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. అందులో భాగంగా మరి కార్మికుల మీద విస్తృతంగా కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు జరిగినప్పుడు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి వీటిని వెంటనే అరికట్టాలి, కార్మికుల మీద దాడుల్ని. అట్లాగే మరి రిఫరల్ విధానంలో గతంలో ఏదైతే మెడికల్ సౌకర్యం ఉందో ఆ సౌకర్యాలు కల్పించాలి. ఇంకా ఈ రకంగా చెప్పుకుంటా పోతే చాలా మరి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అనుకుంటారేమో, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి. మరి కేవలం మా సమస్యలను పరిష్కారం చేసుకోవటం కోసం మాత్రమే మేము ధర్నాలోకి వచ్చాం తప్ప ఇంకొకటి కాదు. ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో జేఏసీగా ఇచ్చే ధర్నాలన్నింటినీ కూడా విజయవంతం చేయడంలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు